ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 18 మంది అంగన్వాడీ విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో కుప్పకూలిపోయారు. కొండూరు మండలం చీమలపాడు పెద్దతండ అంగన్వాడీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 12 మందిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ స్కూల్లో పిల్లలు ఇవాళ ఒక 18 మంది హాజరయ్యారు. హాజరైన దాంట్లో ఒక నలుగురు భోజనాలు తినలా, మిగతా వాళ్ళు తిన్న వాళ్ళందరికీ వాంతులు, విరోచనాలు. అది ఎలా అయిందనేది ఆయాకి తెలుసు, అది మనకు తెలియదుగా. వాళ్ళు పెట్టారు ఏంటనేది పిల్లలకు తెలుసు. పిల్లలు అడిగినా వాళ్ళకి చెప్పే స్థితిలో పిల్లలు లేరు. వాంతులు, విరోచనాలు ఒక్కొక్కరికి 6 సార్లు వాంతులు, 6 సార్లు విరోచనాలు. వాళ్ళు ఆయా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయికి అయితే కురుకులు పెట్టారు, అందుకు అవుతున్నాయి, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు వెళ్ళి చెప్తున్నాడు తప్ప అందరికీ అవుతున్నాయి అనే విషయం తల్లిదండ్రులు ఆయాలు కూడా చెప్పలేదు. నుంచి 108 ఫోన్ చేసామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్, మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం ఇప్పుడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, చెప్పండి. ఇక పిల్లలందరూ 1 నుంచి 6-7 లోపు వాళ్ళు చిన్న పిల్లలుగానే ఉన్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, ఎలా ఉంది అక్కడ? ఎన్టీఆర్ జిల్లా మైలవరం కలుషిత ఆహారం తిని 18 మంది అంగన్వాడీ విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆ ఫుడ్ పాయిజన్ వల్లనే అస్వస్థత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. కోడూరు మండలం చీమలపాటు పెద్ద తండల అంగన్వాడీ పాఠశాల ఉంది. అయితే అంగన్వాడీ పాఠశాలలో అక్కడ కొంత 18 మంది చిన్నారులు అక్కడికి వచ్చినప్పుడు ఆ భోజనం పెడతా ఉంటారు మధ్యాహ్నం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ విద్యార్థులకు పెట్టారు. అయితే ఆ తిన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా అస్వస్థతకు గురయ్యారు. 12 మందిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకైతే మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నారు. అదే కేవలం ఆ ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు, విరోచనాలు తో బాధపడతా ఉన్నారు విద్యార్థులు. అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ సంబంధిత అధికారులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అక్కడికి వెళ్ళేసి కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించి ఆ పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికైతే ఆ విద్యార్థులు కోలుకుంటా ఉన్నారు. ఎక్కడో ఫుడ్ పాయిజన్ అయింది, ఆ ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయిందనే దానిపై కూడా పూర్తిగా విచారణ చేస్తాం. విచారణ చేసిన తర్వాత దానిపై ఒక చర్యలు కూడా తీసుకునే ఇదిగా ముందుకెళ్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు చికిత్స తీసుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.